ఓకే, ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, మొన్న రిలీజ్ చేసిన సాంగ్కి బాగుంది. సో నిన్న అమ్మవారి సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇవన్నీ శుభశకునాలు అనుకోవచ్చా? 100%. అంటే సినిమా పైన చాలా కాన్ఫిడెంట్గా ఉంది. సో థియేటర్లో డెఫినెట్గా వెరీ గుడ్ రెస్పాన్స్ ఉండబోతుంది అనేది నమ్ముతుంది. సో ఈ సంవత్సరం దిల్ రాజు బ్యానర్ నుంచి రెండో హిట్ అనుకోవాలా? 100% నేను నమ్ముతున్నాను. సో బట్ మనీషు అయిపోయి జనాలు చెప్పేంత వరకు వెయిట్ చేయాల్సిందే. దిల్ రాజు జడ్జిమెంట్ ఇంతకు ముందులానే ఉందా, ఏమన్నా తేడా ఏమన్నా ఉందా? మీ అందరు కొంచెం తగ్గిందనే దాంట్లో ఉన్నారు కదా, అది మళ్ళీ తీసుకొచ్చి చూపించాలనే నాకు ఛాలెంజ్. అంటే కొన్ని సినిమాలు ఎలా జరుగుతాయంటే నా పర్సనల్ జడ్జిమెంట్ ద్వారా కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, అది నేను మాత్రమే కరెక్ట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు డైరెక్టర్స్తో ట్రావెల్ అయినప్పుడు కొన్ని సినిమాలు ఈ మధ్యలో ఈ 3 ఇయర్స్లో ఉన్న కొన్ని సినిమాల్లో నేను ముందు నుంచి హెచ్చరిస్తున్నా, డైరెక్టర్ చెప్పడం వల్ల లేదు సార్ ఇది వర్క్ అవుతుంది, లేదు సార్ ఇది వర్క్ అవుతుంది అని చెప్పడం వల్ల క్యారీ అవ్వడం వల్ల మిస్ఫైర్ అయ్యాయి. సో అలాంటి తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదని మేము నిర్ణయం తీసుకున్నాం. నో, ఇక్కడ మనకు డౌట్ వస్తుందంటే అది ఎవరైనా కానీ మనమే సరిదిద్దుకోవాలి. పాత రోజుల్లాగే మనకే డౌట్ వస్తున్నప్పుడు స్క్రిప్ట్ దగ్గర మనం ఎందుకు సినిమా టేకప్ చేయాలి? చేసామా తప్పులు, అది కరెక్ట్ చేసుకుంటాం. ఈ సినిమా రిలీజ్ కాకముందే మళ్ళీ నితిన్తో ఇంకో సినిమా ఎల్లమ్మ అని అనౌన్స్ చేశారు. బలగం తర్వాత వేణుని ఇంత గ్యాప్లో పెట్టారు ఏంటి? లేదు, వేణు బలగం తర్వాత ఎల్లమ్మ ఐడియా చెప్పిన దగ్గర నుంచి వేణు దాని మీదే ఉన్నాడు. ఎందుకు ఎల్లమ్మని కొంతమంది హీరోలు రిజెక్ట్ చేశారు? మేబీ ఎల్లమ్మ అనే టైటిల్ లేడీ ఓరియంటెడ్గా చూసారేమో. అంటే సబ్జెక్ట్ విన్నప్పుడు క్లారిటీ వస్తుంది. అది ఎందుకు, ఇప్పుడు నాని విన్నాడు, ఇప్పుడు నాని శతమానం పోతు కూడా విన్నాడు, నాకు అన్ని కథలు వింటాడు నాని నాకు అక్కడే చెప్తాడు, సరే ఇది నేను చెయ్యొచ్చు బట్ ఈ కథ బాగుంది మీరు చెయ్యండి అని. సో ఎల్లమ్మ విన్నప్పుడు కూడా నాని ఇమ్మీడియట్గా ఓకే. కానీ ఇప్పుడు నెక్స్ట్ నేను చెయ్యబోయేటి ఇలాంటి జోనర్లో సినిమా ఉంది, ఇప్పుడు అది నేను ఎత్తుకోవాలి, ఇది ఆల్రెడీ లాక్. సో ఇప్పుడు ఇది చేస్తే 2 సినిమాలు నాకు ఎఫెక్ట్ అవుతాయి, లేదు మీరు ఒక 1.5 year ఆగుతారా, ఈ కథని నా కోసం పక్కన పెడితే నేను చేస్తాను. సో ఇప్పుడు డైరెక్టర్ ఏంటి, బలగం తర్వాత నేను ఇలాంటివి చేద్దాం అనుకున్నాను సార్, మళ్ళీ దీన్ని ఎలా ఆపుతాను అంటాడు. సరేరా బాబు, మరి క్లియర్గా ఉందిగా. నాని డైరెక్టర్ని పిలవమన్నాను, వేణుని పిలిచి చెప్పాడు, వేణు నాది ఇది. సో చేస్తే 2 సినిమాలు నాని రీడ్ చేసిన సినిమాలు నితిన్తో వెళ్తున్నారు ఇప్పుడు. అంటే నాని రిజెక్ట్ చేయలేదు, ఐ మీన్ రిజెక్ట్ నాని కూడా తమ్ముడు రిజెక్ట్ చేయలేదు, క్లియర్గా చెప్పాడు. నాకు కొన్ని అనిపించిన కరెక్షన్స్ ఇవి సార్, వేణుతోనే మాట్లాడాడు, ఎందుకంటే ఎంసీఏ చేశారు కదా, ఇదొకటి కరెక్ట్ చేసేసుకుని బట్ మరి వెయిట్ చేయాలి. కాదు సార్, ఇప్పుడు హీరోలు ఒక ఫ్రేమ్ వచ్చేంత వరకు సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమాలు చేసుకుంటూ వెళ్తారు. ఒక స్టార్డమ్, ఒక ఫేమ్ వచ్చిన తర్వాత మాకు మంచి మాసివ్ సినిమాలు కావాలి, మంచి స్టార్డమ్ వచ్చేలా సినిమాలు ఉండాలి అని ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నారు. ఎందుకంటారు? డెఫినెట్గా కదా, ఎప్పుడు ఒకటేలాగా ఎలా ఉంటారు? అంటే ఇప్పుడు పేరు తెచ్చిన ఆ ప్రాసెస్లో కొంతమంది దెబ్బతింటున్నారు కదా. కొన్ని దెబ్బతింటారు. ఎప్పుడు ఇదేంటి ఇలా 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 చేసుకుంటేనే కదా. ఇప్పుడు అల్లు అర్జున్నే తీసుకుందాం, మా బన్నీని ఎక్కడ మొదలయ్యాడు, గంగోత్రి, ఆర్య అంటూ ఇవల్ల పాన్ ఇండియాలో ఈజ్ అ టాప్ స్టార్ అయిపోయాడు. అలా చేసుకుంటూ వెళ్ళాల్సిందే కదా. అది అందరికీ వర్కౌట్ అవ్వదు కదా. సో ప్రయత్నం అయితే ఉండాలిగా, ప్రయత్నమే లేకుంటే ఎలా అవుతుంది? ప్రయత్నం చేయాల్సింది. ఇప్పుడు నాని గ్రాఫే చూద్దాం, ఎలా చేసుకుంటూ వెళ్తున్నాడు. తన కాంటెంట్ సినిమా చేస్తున్నాడు, హాయ్ నాన్న అంటాడు, దసరా అంటాడు, హిట్ అంటాడు, ఇప్పుడు ఇంకో సినిమా అంటాడు. సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే కదా. సార్ మీరు సమర్థిస్తారు వాళ్ళది, తప్పులేదు. అంటే ఇప్పుడు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తేనే కదా డిఫరెంట్ సినిమాలు నాని ట్రై చేయగలుగుతున్నాడు. డిఫరెంట్ సినిమాలు ట్రై చేస్తున్నాయి కదా నాని ఇప్పుడున్న యంగ్స్టర్స్లో. బన్నీతో సినిమా ఒకటి
చేయబోతున్నారు. దాని పేరు రావణం అనే టైటిల్ కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 25లో మొదలు పెడుతున్న సినిమా ఆగస్టులో రౌడీ జనార్దన విజయ్ దేవరకొండతో, బలగం వేణు ఎల్లమ్మ, దేత్తడి అని ఆశిష్తో ఒక కొత్త డైరెక్టర్తో ఒక సినిమా చేయబోతుంది. ఇంకొక సినిమా ఫైనల్ స్టేజ్లో ఉంది. ఈ 4 సినిమాలు 2025లో స్టార్ట్ చేసి 2026లో రిలీజ్ అవ్వాలి. ఓకే. సో ఇవి ఎలా సక్సెస్ అవ్వాలి ఇప్పుడున్న సినారియోకి అనేది ఎక్కువ వర్క్ చేస్తున్నాం. ముందు వీటి మీద ఫుల్ ఫోకస్. అలాగే ఇంకొక 5 స్క్రిప్ట్స్ ఫైనల్ అయిపోయినాయి ఉన్నాయి. ఫైనల్ స్టేజ్లో ఉన్నాం, అంటే లాక్ స్టేజ్లో ఉన్నాం. అవి 2026లో టేక్ ఆఫ్ అవుతాయి. 4 to 5, అంటే 5 అని నేను ఖచ్చితంగా నంబర్ చెప్పలేను. సో వాటిలో 3 కావచ్చు తెలియదు. వాటిలో స్టార్స్తో ఎన్ని అది తెలియదు. సో ఇప్పుడు ఎందుకు నరేషన్ స్టార్ట్ చేయాలి. సో అవి నరేషన్ స్టేజ్కి స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నాం. ఇంకో 1 month 2 monthsలో నరేషన్స్కి వెళ్ళిపోతాం. ఆ నరేషన్స్ని బట్టి ఏ సినిమాకి ఎవరు ఎలా వస్తారు అనేది 26లో టేక్ ఆఫ్ అవుతాయి. అవి 27 ల్యాండింగ్ రిలీజ్లో. సో ఇవి వర్క్ చేస్తున్నాం. అంటే ఇప్పుడున్న సినారియోని అర్థం చేసుకోవడానికి, సినిమాలు మొదలు పెట్టేద్దామనే ఎగ్జైట్మెంట్లో కంటే ఎక్కువ ఇది ల్యాండింగ్ ఏంటి, ఇది రీచ్ అవుతామా, ఈ నంబర్స్ ఏంటి, ఈ 1 yearలో మళ్ళీ ఎంత మార్పు వస్తుంది, అసలు ఇక్కడ కరెక్షన్ అవుతుందా కాదా, కాకుంటే ఎంత మార్పు వస్తుంది, చాలా హోంవర్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఆశిస్తే ఏంటి? దేత్తడి ఆల్రెడీ ఒక సినిమా కొంతవరకు అయ్యి ఉంది కదా, ఆ సినిమా పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి అది సుకుమార్ నేను కలిపి చేస్తున్నాం కాబట్టి తీసిన కాంటెంట్ మాకు ఇద్దరం సాటిస్ఫై అవ్వలేదు. సో దాన్ని హోల్డ్లో పెట్టాం. అది చెయ్యొచ్చా లేదా అనేది ఈ మంత్లో 1 monthలో కాల్ తీసుకోవాలి. ఈ లోపల ఆల్మోస్ట్ 8-9 months నుంచి ఖాళీగా ఉన్నాడు ఆశీష్. సో దేతడి అనేది ఒకటి ఉంది. ఇంకొక ప్రొడ్యూసరు ఒక కథ ఫైనల్ అయింది బయట. అది 1 monthలో అనౌన్స్ చేస్తారు. దిల్ రాజు అందరు హీరోలకి హిట్లు ఇచ్చాడు. సొంత హీరోకి ఎందుకు కెరీర్ కరెక్ట్గా ప్లాన్ చేయలేకపోయాడు? ఇప్పుడు ఆశీష్ది ఫస్ట్ రౌడీ బాయ్స్ టేక్ ఆఫ్ చేయగానే కోవిడ్ వచ్చింది. ఆ సినిమా కోవిడ్లో రిలీజ్ చేశాము. సంక్రాంతికి 50% ఆక్యుపెన్సీలో రిలీజ్ చేస్తే గుడ్, నాట్ గ్రేట్, బట్ అబ్బాయికి కానీ సినిమాకి కానీ బాగుంది దగ్గర ఆగిపోయింది. దాని తర్వాత రైట్ టేక్ ఆఫ్ సెల్ఫిష్, సుకుమార్ అండ్ మేము కలిపి చేద్దాం అనుకున్న సుకుమార్ అసిస్టెంట్తో సెల్ఫిష్. అది సినిమా తీస్తూ వెళ్ళిన తర్వాత 50% అయిన తర్వాత ఇద్దరం డిస్కనెక్ట్లో ఉన్నాం. అనుకుంది రావట్లేదు, ఇది రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఆర్య తర్వాత ఇద్దరు పేర్లు పడబోతున్నాయి అని హోల్డ్ చేశాం. సరే హోల్డ్ అయింది కదా అని ఇప్పుడు ఏదో కొత్త కాన్సెప్ట్ ఫిలిం అన్న చేద్దామని ఎత్తుకుంది. అందరు కలిసి పిల్లలు లవ్ మీ చేద్దామని లవ్ మీ తీసుకుని అది మిస్ఫైర్ కొట్టింది. ఇంకా నేను అప్పుడు చెప్పాను, నో, అసలు మళ్ళీ నేను ఫైనల్ చేసుకునే వరకు ఎవ్వరు దేనికి తొందరపడద్దు అని పాజ్ ఇచ్చి చేస్తుందే. ఇప్పుడు దేతడి కానీ ఇంకొక ప్రొడ్యూసర్ వాళ్ళు చెప్పిన స్టోరీ చాలా బాగుంది. ఓకే. అది ఒకటి బయట ప్రొడక్షన్లో, ఒకటి ఈ ప్రొడక్షన్లో, ఈ 2 సినిమాలతో గాడిలో పడతాడు అనుకుంటున్నాను. దిల్ రాజు ప్రొడక్షన్లో ఒక డైరెక్టర్ ఒక సినిమా చేస్తే ఆ తర్వాత వరుసన సినిమాలు ఉంటాయి. బట్ వేరాజ్ సుకుమార్తో ఆర్య తర్వాత సినిమా చేయలేదు, బోయపాటితో భద్రా తర్వాత సినిమా చేయలేదు. ఏంటి రీజన్? ఆర్య తర్వాత సుకుమార్తో సెకండ్ ఫిలిం మాదే యాక్చువల్. అప్పుడు జగడం స్క్రిప్ట్ దగ్గర కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సుకుమార్, అల్లు అర్జున్, నేను కలిపి చేయాల్సిన సినిమానే అది. పోతే స్క్రిప్ట్ దగ్గర ఐఎమ్ నాట్ హ్యాపీ, నాకెందుకు అది కనెక్ట్ అవ్వలేదు. తర్వాత బన్నీ వింటే కూడా బన్నీ కనెక్ట్ అవ్వాలి. అక్కడ సుక్కు ఏదో కరెక్ట్గా రీచ్ అవ్వట్లేదు మనము స్క్రిప్ట్, దీన్ని ఆలోచన. సుక్కు టీం ఏంటంటే ఎక్కువ నమ్మారు అది. లేదు ఇది అసలు అలా ఉంటుంది, మామూలుగా ఉండదు అని. ఎప్పుడైతే బన్నీ కూడా నో అన్నాడో అనగానే సుకుమార్ లేదు సార్ ఈ సినిమా నేను బయటకి వేస్తాను, ఓకే చేసి అట్లా సుకుమార్ వెళ్ళి జగడం చేశాడు. సో అక్కడే గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి 22 సంవత్సరాలు పట్టింది. నెక్స్ట్ ఇప్పుడు తను చేయబోతున్న సినిమా తర్వాత సో ఎస్విసిలో సినిమా చేస్తాడు. అదే రావణమ్మా? అవన్నీ నేను తర్వాత చెప్తాను, టైం ఉంది అవన్నిటికి. ఓకే. మరి బోయపాటి సంగతి ఏంటి?
బోయపాటిది కూడా అంతే. భద్ర అయిన తర్వాత ఏది కథ దగ్గర మాకు మెటీరియలైజ్ అవ్వాల. తర్వాత చాలాసార్లు అనుకున్నాం కానీ మెటీరియలైజ్ అవ్వలే. ఇప్పుడు నా వర్కింగ్ స్టైల్ వాళ్ళందరికీ తెలుసు. నేను కథ ఎగ్జైట్ అవ్వకుంటే ముందుకెళ్ళలేవు. పాయింట్ దగ్గర నాకు ఏదైనా ఎగ్జైట్మెంట్ అవుతే నేను జర్నీ స్టార్ట్ చేస్తాను. అవి జరగలే. ఓకే, మీ పిల్లలు దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో బలగం లాంటి సినిమాతో మంచి టేక్ ఆఫ్ అయింది. సో ఆ తర్వాత ఆ టేక్ ఆఫ్ని అలా పెంచుకుంటా పోవాలి జనరల్గా. ఎందుకు? ఇప్పుడు బలగము జనక అయితే గనక ఒకటేసారి ఆకాశం దాటి వస్తావా టక్ 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 ఎత్తుకున్నారు. బలగము జనక అయితే గనక రిలీజ్ చేసుకోవడానికి బలగం తర్వాత టైం పట్టింది. ఆకాశం దాటి వస్తావా కాంటెంట్ నమ్మినంతగా షేప్ అవుతూ రాలేదు. ఇప్పుడు ఫైనల్ అయింది అది. ఓకే. సో మధ్యలో లవ్ మీ రాగానే వాళ్ళని కూడా ఆగమని చెప్పాను. ఎందుకంటే లైఫ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు తొందర లేదు. మీరు సినిమా మిమ్మల్ని ఎవరు ఇంటికి వచ్చి నువ్వు సినిమా తీయకుండా మేము ఊరుకోండి. బెస్ట్ కాంటెంట్ సెలెక్ట్ చేయండి. మీరు ఎగ్జైట్ అవ్వాలి. ఇది తీస్తే మనము ఎగ్జైట్ అయ్యేది చేయాలి. ఈ రోజున్న ఇండస్ట్రీ సిచ్యువేషన్కి మీరు తొందరపడి సినిమా తీస్తే చేతులు కాలుతాయి అనేది ఆపి ఇప్పుడు వాళ్ళు ఒక 2 స్క్రిప్ట్స్ లాక్ చేసుకున్నారు. యాక్చువల్ మార్కో డైరెక్టర్ని చూజ్ చేసుకుంది వాళ్ళే. సో మార్కో డైరెక్టర్తో సినిమా చేయాలి ఇప్పుడు అంటే వాళ్ళు కూడా ఏంది ఇంకా కొత్త వాళ్ళే కాదు, వి వాంట్ మేక్ ఫిలిమ్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్తో కూడా చేస్తాము అంటే మార్కో డైరెక్టర్ని హర్షిత్ అండ్ అన్సిత చూజ్ చేసుకున్నారు. ఓకే. సో ఆ బ్యానర్లో అలా